గుర్తుపెట్టుకో. ఒక లక్ష్యం ఉంది. నువ్వు చర్చికి వచ్చావంటే ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఏదో వచ్చిపోతే మంచిదన్నట్టు రావటం కాదు. నేర్చుకోవటానికి వచ్చావు, నేర్చుకో, ఎదుగో, దేవుని పనిముట్టువుగా, దేవుని కొరకు పని చేయి. రాయబడుతుంది అక్కడ. నశించిపోతున్నారు ఆత్మల్లో, పాడైపోతున్నాయి జీవితాలు. త్రాగుబోతులుగా ఎంతో మంది నాశనం అవుతున్నారు. ఆత్మహత్యలతో ఎంతో మంది నాశనం అవుతున్నారు. బెట్టింగ్ల ద్వారా, జూదాల ద్వారా ఎంతో మంది జీవితాలు పాడైపోతున్నాయి. లవ్లని, అదని, ఇదని ఎంతో మంది యవనస్తుల జీవితాలు పాడైపోతున్నాయి. ఎన్నెన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎంతో మంది బిడ్డలు అనాథలైపోతా ఉన్నారు. ఈ జీవితాలన్నీ నీ కళ్ళ ముందే ఉన్నాయి. కానీ నువ్వు ఒక మత్తులో వెళ్ళిపోతా ఉన్నావు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నావు. వాళ్ళందరికీ ఉపచారం చేసి, సేవ చేసి, కొంతమందిని ప్రభావితం చేసే బంగారు అవకాశం నీకు ఇచ్చాడు. సేవ చేసే అవకాశం. వాళ్ళ కోసం ప్రార్థన చేసే సేవ చేయొచ్చు, వాళ్ళకి ప్రకటించే సేవ చేయొచ్చు. వాళ్ళు ఒకవేళ సన్నిధికి వస్తే వాళ్ళకు ఉపచారం చేసే, పరిచర్య చేసే పరిచారకుడిగా, పరిచారకురాలుగా వాడబడొచ్చు. దేవుని కొరకు ఖర్చు కాకుండా నీ జీవితం మరి దేని ఖర్చు అయినా అది వ్యర్థమైపోతుంది. లెక్క రాయబడదు. గుర్తుపెట్టుకొని సీరియస్గా ఆలోచించు. సంవత్సరాంతంలో ఒకసారి పశ్చాత్తాపపడు.